హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈ వీడియోలో నేను కర్సర్ లాంటి సిమిలర్ యాప్ గురించి చెప్పబోతున్నాను. ఎందుకంటే కర్సర్ మనకు ఓన్లీ లిమిటెడ్ ట్రయల్స్ మాత్రమే ఇస్తుంది కాబట్టి, సో, ఫ్రీ అమౌంట్ ఆఫ్ యాప్స్ మనం బిల్డ్ చేసుకోవడానికి ఎనీ నెంబర్ ఆఫ్ యాప్స్ కానీ ఏవైనా కానీ మనం ఫ్రీగా బిల్డ్ చేసుకోవడానికి ఈ యాప్ యూజ్ అవుతుంది. సో, ఇది ఎంతవరకు ఇలా ఫ్రీ పెడతారో తెలియదు. సో, తొందరగా వాడుకునే వాళ్ళు వాడుకొని యూటిలైజ్ చేసుకోండి ఈ యాప్ని. సో, దీని యాప్ పేరు వచ్చేసి ట్రే. సో, ట్రే అని సెర్చ్ చేయండి గూగుల్‌లో. మీకొస్తుంది. 3.7 ఇట్లా వస్తుంది. దీన్ని ఓపెన్ చేసి డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. లేదంటే 3.7 అన్నా క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మీకు ఓపెన్ అవుతుంది. సో, ఐఎమ్ ట్రైయింగ్ టు ఓపెన్ దిస్ పేజ్. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ కర్సర్. కానీ కర్సర్ ప్రీమియం వర్షన్ అడుగుతుంది 150 ట్రయల్స్ అయిపోయిన తర్వాత. బట్ దీనికి అలా లేదు. సో, వీ కెన్ బిల్డ్ ఎనీ నెంబర్ ఆఫ్ యాప్స్ సో, ఇక్కడ వాళ్ళు ఎలా డౌన్లోడ్ చేయాలో వీడియోలో చెప్తారు. సో, మనం పైన ఆల్రెడీ అది ఒకవేళ మీ మ్యాక్ అయితే మ్యాక్ అని చూపిస్తుంది. డౌన్లోడ్ డ్రై మ్యాక్ ఫర్ మ్యాక్ అని చూపిస్తుంది. లేకుంటే విండోస్ అయితే విండోస్కి చూపిస్తుంది. సో, నాది విండోస్ కాబట్టి నేను విండోస్ డౌన్లోడ్ చేస్తున్నా. దీనిపైన క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. నాకు ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను. సో, అందుకే ఈయనేమని అడుగుతుంది. సో, అది ఇన్స్టాల్ చేసి పెడతాను నేను. సో ఈ డౌన్లోడ్ అయిందని నేను క్లిక్ చేసి ఇన్స్టాల్ చేస్తాను. సో, నాకు ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన కాబట్టి నేను దాన్ని ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఓపెన్ అయింది. సో, ఇక్కడ ఉంది నాకు కావాల్సిన ఫైల్. దానిపైన డబుల్ క్లిక్ చేస్తే రన్ చేయొచ్చు. సో, రన్ క్లిక్ చేసిన తర్వాత ఇలా అడుగుతుంది. సో, మనం ఏ యాప్ అయినా దాన్ని రన్ చేయాలంటే అన్ని టర్మ్స్ యాక్సెప్ట్ చేయాలి. నేను ఇక్కడ అగ్రీ చేస్తున్నాను. ద అగ్రిమెంట్ ఆఫ్ దిస్ ట్రే యాప్. సో, ఇక్కడ పాత్ చూస్ చేసుకోవాలి మనకు ఇక్కడ ఇది యాప్ని ప్లేస్ చేద్దామని. సో, నేను యాస్టీస్ నెక్స్ట్ కొడుతున్నా, ప్రొసీడ్ కొడుతున్నా అని సేమ్ యాస్టీస్ వదిలేస్తున్నా. సో, ఇక్కడ క్రియేటెడ్ డెస్క్టాప్ ఐకాన్ ఈ ఆప్షన్స్ మీకు ఏమైనా కావాలనుకుంటే వాటిపైన క్లిక్ చేయండి. లేదంటే యాస్టీస్ సర్వే నెక్స్ట్ కొట్టేసింది, యాస్టీస్ కొడుతున్నా. సో, ఇది ఇన్స్టాలేషన్ కోసం అడుగుతుంది. సో, ఇన్స్టాల్ చేయండి. సో, ఇది మరీ అంత క్లిక్ కాలేదు కాబట్టి ఇది ఫ్రీగా పెట్టారు. ఒకవేళ చాలా యూజర్స్ కనుక ఈ యాప్ని వాడుకుంటూ ఉంటే, ఒకవేళ దీనిపై నుంచి బాగా యాప్స్ బిల్డ్ చేసి ఉంటే, సో దే విల్ ఆల్సో మేక్ ఇట్ యాజ్ ఎ ప్రీమియం యాప్. సో, కర్సర్కి ఆల్టర్నేటివ్గా చాలా యాప్స్ ఉన్నాయి. సో, ఇది కొంచెం బెటర్ అనిపించింది. అండ్ లేటెస్ట్ వర్షన్స్ కూడా యాడ్ చేసారు యాప్ బిల్డ్ చేయడానికి. సో, ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ దిస్ ట్రే యాప్. ఇది కొంచెం టైం తీసుకుంటుంది ఇన్స్టాలేషన్ కోసం. సో, ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత యాప్ అనేది ఓపెన్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద యాప్స్ ఆర్ అవైలబుల్ ఇన్ గూగుల్ లైక్ కర్సర్. సో, యూ కెన్ ఆల్సో చెక్ ఫర్ దట్ యాప్స్. సో, ఇది లాంచ్ అయింది, ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. సో, లెట్ మీ ఓపెన్ దిస్. సో, ఇలా యాప్ అయితే ఓపెన్ అవుతుంది ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత. సో, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ఓపెన్. మనం ఇక్కడ నేను ఒకటి ఆల్రెడీ బిల్డ్ చేయడానికి ట్రై చేశాను. సో, మీకు ఒకటి కొత్తగా ఎలా బిల్డ్ చేయాలో అనేది చూపిస్తాను. ఫస్ట్ ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోవాలి, న్యూ ఫోల్డర్. సో, నేను ఆల్రెడీ న్యూ ఫోల్డర్ డెస్క్టాప్ పైన క్రియేట్ చేశాను. సో దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. సో, ఈ న్యూ ఫోల్డర్ పైన క్లిక్ చేసి ఓపెన్ చేయండి. సో, ఆటోమేటిక్గా మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ ఫోల్డర్ పైన క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు సేమ్ విఎస్ లాగానే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ దే విల్ ఆస్క్ ఫర్ దిస్ ఫోల్డర్ ఈస్ ట్రస్టెడ్ ఆర్ నాట్. సో, ఈ ట్రస్టెడ్ ఫోల్డర్ అని కన్ఫర్మ్ చేసుకోవడానికి అడుగుతుంది. సో, ట్రస్ట్ ఫోల్డర్ అని క్లిక్ చేయండి. సో, ఇవన్నీ పర్మిషన్స్ యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అని ఓపెన్ చేయడానికి ఫైల్. సో, ఓపెన్ చేయండి. ఇక్కడ మనం చాట్ అనే ఆప్షన్ ఉంటుంది, బిల్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, బిల్డర్ పైన క్లిక్ చేస్తే మన మ్యాప్ గురించి డీటెయిల్స్ ఇస్తే ఆటోమేటిక్గా అదే మనకు బిల్డ్ చేసేస్తుంది. మధ్యలో ఏమైనా ఎర్రర్స్ లాంటివి అవి వస్తే చాట్లో మీరు ఆస్క్ చేస్తే అదే సాల్వ్ చేసి పెడుతుంది. సో, బిల్డర్ పైన క్లిక్ చేసి మీకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఐస్ ఉంటాయి. క్లౌడ్ 3.5, క్లౌడ్ 3.7, DeepSeek, చాట్ GPT 4.0,
ఇట్లా అన్నీ ఉంటాయి. మనకి ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు లేటెస్ట్‌గా ఉంది 3.7 సోనెట్ కాబట్టి దానిపైన క్లిక్ చేస్తున్నా. సో, ఇక్కడ మీకు కావాల్సింది డీటెయిల్స్ ఇవ్వచ్చు. అండ్ ఒకవేళ మనం టెర్మినల్ ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ టాగుల్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా కింద మీకు టెర్మినల్ వస్తుంది. సో, ఫస్ట్ మనం ఇక్కడ ఒక యాప్ గురించి ఇవ్వాలి. లైక్ ఏదైనా మీరు చిన్న యాప్‌కి బిల్డ్ చేయాలనుకుంటున్నారంటే. నేనైతే సుడోకు ఒకటి బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, దాని గురించి ఇక్కడ డీటెయిల్‌గా రాస్తాను. సో, ఇక్కడైతే నేను ఇది టైప్ చేసి పెట్టా. ఐ వాంట్ టు బిల్డ్ ఎ గేమ్ సుడోకు అని. సో, నార్మల్‌గా అయితే మనం సెండ్ చేస్తున్నాం. ఆటోమేటిక్‌గా అదే మనకు కోడ్ రాసి అదే గేమ్ జనరేట్ చేసి ఇస్తుంది. సో, ఇదైతే కొంచెం టైం తీసుకుంటుంది. సో, అది వెయిటింగ్ టైం అయితే పడుతుంది దీనికి. ఎక్కువ రిక్వెస్ట్స్ మనం పంపిస్తూ ఉంటే కొంచెం టైం తీసుకుంటుంది. వెయిటింగ్ లిస్ట్‌లో పెడుతుంది మనల్ని. అదే కర్సర్ అయితే అలా కాదు. సో, ఫాస్ట్‌గా అయిపోతుంది కాబట్టి దానికి దీనికి అదే డిఫరెన్స్. సో, అది ప్రీమియం వెర్షన్ కాబట్టి అలా ఫాస్ట్‌గా ఉంటుంది. సో, ఇది రివర్సింగ్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో, వి విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో, ఆటోమేటిక్‌గా ఇదే కోడ్ రాసేసి ఇదే జనరేట్ చేస్తుంది అంతా. సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ కోడ్ అనేది ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతూ ఉంటుంది. సో, ఇక్కడ కూడా మనకు చూపిస్తుంది ఎక్కడెక్కడ మోడిఫై చేస్తున్నావు అని. సో, ఇక్కడ టూ మెనీ కరెంట్ రిక్వెస్ట్స్ వలన టైం అంటే ఇక్కడ 1 అని పడింది. ఒకవేళ మీరు ఎక్కువ రిక్వెస్ట్ పంపుతా ఉంటే కొంచెం 50, 40 అట్లా పడుతుంది. సో, అలా ఉంటుంది ట్రే యాప్. సో, ఇలా టైం తీసుకొని ఆటోమేటిక్‌గా అదే జనరేట్ చేస్తుంటుంది. సో, అగైన్ మళ్ళీ ఇక్కడ సో, ఇదంతా దానికి కావాల్సిందంతా అదే క్రియేట్ చేసి అదే యాడ్ చేసి ఇక్కడ పెట్టింది. సేమ్ కర్సర్ లాగానే ఉంటుంది ఈ యాప్ కూడా. సో, ఈజీ టు యూస్, సింపుల్‌గా అర్థమవుతుంది. సో, ఇక్కడ మనం దీంతో ఇక్కడ కూడా కమాండ్స్ వాడొచ్చు. సేమ్ కమాండ్స్ విచ్ ఆర్ యూజింగ్ ఇన్ కర్సర్. సో, ఇట్ ఈస్ ఎ బెటర్ యాప్ ఫర్ ఫ్రీ యూజర్స్. ఒకవేళ మాకు ప్రీమియం కావాలనుకుంటే కర్సర్‌కి రండి. సో, కర్సర్ ఈస్ ద బెస్ట్ వన్ నాకు తెలిసి దీనికంటే. సో, అది ఫ్రీ ఇవ్వరు కాబట్టి నేను దీని గురించి వీడియో చేస్తున్నాను. సో, ఇట్ ఈస్ ఆల్సో గుడ్ యాప్. సో, యూ కెన్ యూజ్ ఇట్. సో నేనైతే స్కిప్ చేస్తున్నాను కోడ్ జనరేట్ అయ్యేంత వరకు. సో, ఇక్కడ చూస్తే మీరు యాడ్ అయిపోయింది ఇక్కడ కోడ్. సుడోకు జేఎస్ కోడ్ యాడ్ అయిపోయింది. సో, ఇది మనల్ని అడుగుతుందన్నమాట యాక్సెప్ట్ ఆల్. ఒకవేళ మీరు వెరిఫై చేసుకోవాలనుకుంటే వెరిఫై చేసుకోవచ్చు దీన్ని మొత్తం చూస్తూ. మనం మోడిఫై చేయాలనుకుంటే మోడిఫై చేసుకోండి. లేదంటే మీరు అలానే యాక్సెప్ట్ చేయాలనుకుంటే యాక్సెప్ట్ ఆల్ పైన క్లిక్ చేస్తే సో, కోడ్ అనేది అంతా ఇంప్లిమెంట్ అవుతుంది దీని లోపలికి మొత్తం. సో, సింపుల్. ఇదంతా మనం ఒకవేళ కోడ్ రాయాలంటే చాలా టైం పడుతుంది. సో, ఏఐ వల్ల ఇట్స్ సో సింపుల్. అది ఫాస్ట్‌గా జనరేట్ చేసి ఇస్తుంది. సో, యాక్సెప్ట్ ఆల్ పైన క్లిక్ చేస్తే మీకు కోడ్ అంతా వచ్చేస్తుందన్నమాట. సో, ఇదే అంతా జనరేట్ చేసి పెడుతుంది. సో, అంతా బిల్డ్ అయిపోయిన తర్వాత యాప్ అంతా బిల్డ్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. నేను స్కిప్ చేశాను మధ్యలో. సో, కోడ్ అంతా రాసేసరికి టైం పడుతుంది కాబట్టి సో, అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ రన్ అని అడుగుతుంది. సో, నేనైతే ఇది యాక్సెప్ట్ ఆల్ క్రియేట్ చేస్తున్నాను ఆటోమేటిక్‌గా వెరిఫై చేయకపోయినా. సో, ఇప్పుడు మనం రన్ అని ఇక్కడ ఆటోమేటిక్‌గా రన్ అని అంటే ఆ కమాండ్ టెర్మినల్‌లో ఆటోమేటిక్‌గా రన్ చేసి మనకు చూపిస్తుంది. ఒకవేళ ఎర్రర్స్ ఏమన్నా వస్తే సేమ్ ఇక్కడనే దీన్ని అడిగితే అది సాల్వ్ చేస్తుంది. సో, నేను స్టార్ట్ చేశాను. ఎన్‌పిఎం స్టార్ట్ అని సెర్చ్ చేశాను. సో, ఫస్ట్ మనం ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ ఉందో లేదో అని చెక్ చేస్తుంది. లేకపోతే ఇన్‌స్టాల్ చేయండి ఎన్‌పిఎం. సో, దానికి కావాల్సిన డిపెండెన్సీస్ అన్నీ ఇన్‌స్టాల్ చేస్తుంది. సో, దాని తర్వాత మనకు సెట్ చేసి పెడుతుంది. సో, దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలా టైం తీసుకుంటుంది. సో, మరి కర్సర్ అంత ఫాస్ట్ కాదు. సో, దీని ఒక డిసడ్వాంటేజ్ అదే. సో, బాగా టైం తీసుకొని థింకింగ్‌కి అంతా టైం తీసుకొని మనకు జనరేట్ చేసి ఇస్తుంది. సో, ఇక్కడ ప్రివ్యూ అని ఉంది ఆప్షన్. సో, యూ కెన్ ఆల్సో ప్రివ్యూ దట్. ఇక్కడే మనకు చూపిస్తుంది. సో, ఇక్కడ సర్వీస్ అన్‌అవైలబుల్ అని ఇచ్చింది. సో, దేర్ ఈస్ సమ్ ఎర్రర్. సో, వి కెన్ ఆస్క్ ఇట్ టు సాల్వ్ దట్ ఎర్రర్. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ ఎర్రర్ వస్తుందని సర్వీస్ అన్‌అవైలబుల్ ఉందని వేరే సర్వర్ లైక్ వేరే పోర్ట్స్ యూజ్ చేసి రన్ చేద్దాం అనుకున్నా. బట్ ఇక్కడ రన్ చేయడం వల్ల నాకు ఎర్రర్ ఇక్కడ ఆటోమేటిక్‌గా జనరేట్ అయిపోయింది ఎర్రర్స్. సో, ఈ ఎర్రర్‌ని సాల్వ్ చేయాలంటే సింపుల్‌గా ఇదంతా కాపీ చేసేసి యాడ్ టు చార్ట్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే దీనికి ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతుంది. సో, సెండ్ కొడితే అదే అసలు ఏమేమి మెథడ్స్ ఉన్నాయో అని చెక్ చేసి అదే సాల్వ్ చేసి మనకిస్తుంది. సో, ఇది సాల్వ్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి నేను స్కిప్ చేస్తాను. సో, ఈ ఎర్రర్‌ని నేను చాట్‌కి ఇవ్వడం వల్ల నాకు ఇక్కడ అది సొల్యూషన్స్ ఇచ్చింది. సో, ఇవన్నీ రన్ చేసి చూడమని చెప్తుంది. సో, ఇవన్నీ రన్ చేసిన తర్వాత
మనకు అవుట్‌పుట్ అనేది వస్తుంది. సో, నేను ఇవన్నీ రన్ చేసి చూపిస్తాను. ఆటోమేటిక్‌గా ఏమైనా ఎర్రర్స్ జనరేట్ అయితే మళ్ళీ దీనికే యాడ్ చేసి సెండ్ చేయండి, అది సాల్వ్ చేస్తుంది. సో, ఫస్ట్ అయితే ఇక్కడ సాల్వ్ అయిపోయింది. ఫస్ట్ స్టెప్ అయితే అయిపోయింది. సో, సెకండ్ స్టెప్. సో, వాళ్ళు ఇచ్చిన స్టెప్ బై స్టెప్ రన్ చేయండి. సో, ఆటోమేటిక్‌గా ఇక్కడ టెర్మినల్‌లో రన్ అవుతూ ఉంటుందది. ఎన్‌పీఎంకి సంబంధించినవన్నీ డిలీట్ చేసేయాలి. సో, నేను ఎర్రర్స్ అన్నీ సాల్వ్ చేసిన తర్వాత ఇక్కడ పైథాన్‌లో రన్ చేయమని అడుగుతుంది. సో, నేనైతే రన్ చేస్తున్నాను. యాక్సెప్ట్ ఆల్ పైన క్లిక్ చేసి. సో, ఇది సర్వర్ పైన రన్ అవుతుంది. సో, మనం చెక్ చేయొచ్చనమాట ఎలా ఉంటుంది అని. ఒకవేళ మీకు వేరే ఫీచర్స్ ఏమైనా యాడ్ చేయాలనుకున్నా కూడా యాడ్ చేయొచ్చు. సో, ఇది టైం పడుతుంది. సింపుల్‌గా మళ్ళీ కొన్ని ఎర్రర్స్ డిస్‌ప్లే అవుతున్నాయి. సో, నేను అన్ని ఎర్రర్స్ సాల్వ్ చేసి మీకు డిస్‌ప్లే చేస్తాను. సో, అంతా ఇది అయిపోయిన తర్వాత రన్ చేసిన తర్వాత మనకి ఇలా చూపిస్తుంది. అంటే ఏవేవి పోర్ట్స్ మనకు అవైలబుల్ ఉన్నాయని. సో, వీటిపైన సింపుల్‌గా వీటిపైన క్లిక్ చేయొచ్చు. లేకపోతే వీటిని కాపీ చేసి మనకు క్రోమ్ బ్రౌజర్‌లో గానీ, లేకుంటే వేరే ఫైర్‌ఫాక్స్‌లో గానీ ఇలా అయినా సెర్చ్ చేసి ఓపెన్ చేసి చూస్తే మనకు కావాల్సిన గేమ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. ఆర్ఎల్స్ ఇక్కడ మనకి ప్రివ్యూ ఆప్షన్ కూడా అవైలబుల్‌గా ఉంటుంది. సో, ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ వస్తుంది. సో, ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు మనం. ప్రివ్యూ పైన క్లిక్ చేసి చూపిస్తాను. ఇప్పుడు గేమ్ అయితే రన్ అవుతుంది. ఇవన్నీ పోర్ట్స్ అంటే 4 డిఫరెంట్ పోర్ట్స్ దగ్గర రన్ అవుతుంది. అంటే మీ సిస్టమ్‌లో ఏ పోర్ట్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయో, ఆ పోర్ట్స్‌లో మాత్రమే ముందు మీ గేమ్‌నైతే ఓపెన్ చేయొచ్చు. సో, ఇది ప్రివ్యూతో క్లిక్ చేస్తున్నాను. సో, ఇక్కడ నాకు ప్రివ్యూ ఆప్షన్ అయితే వర్క్ అవ్వట్లేదు. సో, నేను వీటిని కాపీ చేసి క్రోమ్‌లో చూపిస్తాను మీకు. సో, ఇది మనకు డిస్‌ప్లే అయిన గేమ్ సుడోకు. సో, ఇక్కడ మనం క్లిక్ చేసి ఆప్షన్స్ ఏవి కావాలనుకుంటే అవి డిస్‌ప్లే చేయొచ్చు. ఒకవేళ మీకు ఈ ఇంటర్ఫేస్ నచ్చకపోతే మీరు ఇంకా డిఫరెంట్‌గా మీకేమైనా ఐడియాస్ ఉన్నాయనుకుంటే, మీ ఐడియాస్‌ని జస్ట్ అక్కడ సెర్చ్ చేయండి ఈ బాక్స్‌లో ఇక్కడ సెర్చ్ చేసి దానికి సెట్ చేస్తే ఆటోమేటిక్‌గా అది మీకు వీడియోస్ ఇస్తుంది. సో, సింపుల్ వేలో మనం ఒక యాప్‌ని అయితే బిల్డ్ చేయొచ్చు. సో, ఒకవేళ మీరు ఒకవేళ డౌన్‌లోడ్ చేయాలి, ఏపీకే డౌన్‌లోడ్ చేయాలనుకుంటే కామెంట్స్‌లో చెప్పండి. దానిపైన కూడా ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను నేను. సో, దిస్ ఈస్ ద వీడియో అబౌట్ ద ట్రే యాప్. సో, అప్లికేషన్ గురించి చెప్పిన ఇది. సేమ్ కర్సర్ లాగానే ఉంటుంది. ఈజీగా మనం వాడుకోవచ్చు. దట్స్ ఇట్.